చేపట్టిన 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో బీజేపీ శాఖ కార్యాలయంలో గత 11 సంవత్సరాలుగా మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలపై ఫోటో ప్రదర్శన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి माता की जय. नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి. వందే భారతీయ జనతా పార్టీ జిందాబాద్. వందే మాతరం. క్షణం క్షణం మన కణం కణం భారత మాతకే సమర్పణ. ఏమన్నా బోర్ల మీద ఉన్నాం, మనం చేసుకుంటాం, మన పని వెళ్ళిపోతుంది. మీ సాయి శ్రీకాంత్ ఓకే వాళ్ళ సార్ బిఎడ్ స్టూడెంట్ వచ్చేసి ఐడియా. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 11 ఏళ్ళు అయిపోయిన సందర్భంగా అత్యధిక సుదీర్ఘ కాలంగా పనిచేసినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత రెండవ ప్రధానమంత్రిగా ఎక్కువ సుదీర్ఘ కాలం పనిచేసినటువంటి వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు, ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారు, అలా వాజ్పేయి గారు, అలా ప్రతి ప్రధానమంత్రి ఈ దేశానికి ఎన్ని సంవత్సరాలు పనిచేశారు, వాళ్ళ తరంలో వారి హయాంలో ఎన్ని కార్యక్రమాలు చేశారని పోల్చుకుంటే గత 11 సంవత్సరాలుగా 12వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి గౌరవ ప్రధానమంత్రి, భారతదేశ ప్రధానమంత్రి, ప్రజలకు, ప్రజల పక్షాన, ప్రజల కొరకు ఆలోచించే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రజలే కుటుంబంగా భావించి దేశ భద్రతే నాకు ముఖ్యమనుకొని భారతదేశం అగ్రగామి దేశంగా ఉండాలని పనిచేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు గత 11 సంవత్సరాలుగా చేసినటువంటి ఆర్థిక స్వావలంబన కావచ్చు, వివిధ కార్యక్రమాల వల్ల దేశ ఆర్థిక పురోగతి కావచ్చు, అలాగే మధ్యతరగతి కుటుంబీకుల జీవన శైలి కావచ్చు, అట్టడుగు అణగారిన వర్గాల అభ్యున్నతి కావచ్చు, అలాగే రైతు సంక్షేమం కావచ్చు, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విషయంలో కావచ్చు, భారతదేశము సైనిక వ్యవస్థ గురించి కావచ్చు, ఆర్థిక వ్యవస్థ గురించి కావచ్చు, నేవీ, ఎయిర్ ఫోర్స్ గురించి కావచ్చు, అలాగే ఇక్కడ శ్రీహరికోట నుంచి లాంచ్ చేసిన రాకెట్ల గురించి కావచ్చు, ఏ ప్రయోగమైనా దిగ్విజయమైంది, ఏ కార్యక్రమమైనా అద్భుతంగా మారి దేశ ప్రజల ప్రతి ఒక్కరి జీడిపి పెరిగే పరిస్థితికి వచ్చింది. ఇవాళ భారతదేశం అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగి చూసే పరిస్థితికి వచ్చింది. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఈ స్వేచ్ఛ ప్రపంచంలో ఎక్కడ లేదు. జీవన శైలిలో కానీ, ప్రజలు ఉన్నతంగా బతికే విషయంలో కానీ ఇవాళ ఏ దేశంలో అయినా ఇబ్బంది ఉంటుంది, కానీ భారతదేశంలో అన్ని కులాలు, సర్వమతాలు ఇవాళ అందరూ కూడా ఏకాభిప్రాయంతో అమరా భారత్ అని చెప్పి మాట్లాడగలిగే స్థాయికి వచ్చింది. క్రిస్టియన్స్ కానీ, మైనారిటీస్ కానీ, హిందూస్ కానీ, సిక్కులు కానీ ఎవరైనా సరే అన్ని మతాల వారు ఇది నా దేశమని గర్వించే స్థాయికి దేశాన్ని తీసుకురావడం. మనస్సు సంపద కార్యాచరణ ద్వారా వికసిత భారత్ 2024
స్వప్నాన్ని సాకారం చేయడానికి పరిపూర్ణ హృదయంతో కృషి చేయాలని నా సామర్థ్యం మేరకు సాధ్యమైనంత ప్రతి ప్రయత్నం చేయాలని ప్రమాణం చేస్తున్నాను. భారత్ మాతా కీ జై జై మాతా. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ